శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. అందరూ కూర్చున్నారు. శ్రీరామకృష్ణులు కూడా కూర్చున్నారు. ఎదురుగా విజయ్ ఉన్నాడు. అతని అత్తగారు, మిగిలిన భక్తురాండ్రు శ్రీరామకృష్ణులను చూడగోరి ఆయనతో మాట్లాడగోరి ఉన్నారు అన్న సమాచారం వచ్చింది. ఆయన ఒక గదిలోకి వెళ్ళి వాళ్లను కలుసుకున్నారు. కాసేపు అయ్యాక తిరిగి వచ్చి విజయ్తో ఇలా అన్నారు, మీ అత్తగారికి ఎంత భక్తి! ఆమె నాతో సంసార విషయాలను గురించి చెప్పకండి, ఒక అల పడిపోగానే మరో అల లేస్తుంది అన్నది. అందుకు నేను, అలా అయితే మీకేమిటి, మీకు జ్ఞానం వచ్చేసిందిగా అన్నాను. అందుకు ఆమె, నాకా జ్ఞానం రావటమా? ఇంతవరకు విద్యామాయను అవిద్యామాయను అతిక్రమించి ఎరుగను. అవిద్యామాయను మాత్రం అతిక్రమిస్తే చాలదే, విద్యామాయను అతిక్రమించాలే, అప్పుడే కదా జ్ఞానం కలుగుతుంది. మీరే కదా ఇలా చెబుతున్నారు అన్నది. శ్రీరామకృష్ణులు ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వేణిపాల్ వచ్చాడు. వేణిపాల్ విజయ్తో, మహాశయ రండి, చాలా ఆలస్యమైంది, ఉపాసన ప్రారంభించండి. విజయ్, అయ్యా, ఇక ఉపాసన అవసరం ఏముంది? ఇక్కడ మొదట పాయసానికి ఏర్పాటు చేశారు, పిదప పప్పు, చారు వగైరాలు. అందరూ నవ్వారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, భక్తులు తమ ప్రవృత్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తారు. సత్వగుణ భక్తుడు పాయసం నివేదిస్తాడు. రజోగుణ భక్తుడు 50 రకాల వంటకాలతో నివేదన చేస్తాడు. తమోగుణ భక్తుడు మేకల వంటి జంతువులను బలి ఇస్తాడు. ఉపాసన వేదికపై కూర్చోవటానికి విజయ్ సంకోచించాడు. విజయ్ శ్రీరామకృష్ణులతో, మీరు ఆశీర్వదించండి, అప్పుడే వేదికపై కూర్చొని ఉపాసన నిర్వర్తిస్తాను. శ్రీరామకృష్ణులు, అహంకారం తొలగిపోతేనే చాలు. నేను లెక్చర్ ఇస్తున్నాను, మీరు వినండి అనే అహంకారం లేకుంటే చాలు. అహంకారం జ్ఞానం వలన కలుగుతుందా, అజ్ఞానం వలన వస్తుందా? అహంకార శూన్యునిలోనే జ్ఞానం ఉంటుంది. పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది. అహంకారం ఉన్నంత వరకు జ్ఞానము కలగదు, ముక్తి కలగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. దూడ హంబా హంబా నేను నేను అంటూ అరుస్తుంది. అందుచేత దానికి ఎంత దుఃఖం. కసాయివాడు తెగ నరుకుతాడు, తోలును చెప్పులుగా కుట్టుతారు, డోలు తయారు చేస్తారు. ఆ డోలును ఎంతగా వాయిస్తారు? దాని దుఃఖానికి అంతమే లేదు. చివరగా దాని ప్రేగులను దూది ఏకేవాడి వింటికి నారిగా ఉపయోగిస్తారు. దూది ఏకే సమయంలో అది తుహు తుహు నువ్వు నువ్వు అంటుంది. అప్పుడే దానికి శాంతి చేకూరేది. ఆ తరువాత అది హంబా హంబా అని అరవదు, తుహు తుహు అనే అంటుంది. అంటే, ఓ భగవాన్, నువ్వే కర్తవు, నేను అకర్తను. నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు, నేను యంత్రాన్ని, సర్వం నువ్వే. గురు, బాబా అంటే తండ్రి, కర్త, ఈ 3 మాటలు వినేటప్పుడు నా ఒంట్లో ముళ్ళు గుచ్చుకున్నట్లుగా ఉంటుంది. నేను ఆయన కుమారుణ్ణి, సదా ఆయన కుమారుడనే. అలాంటప్పుడు నేను బాబా నవ్వటమా? భగవంతుడే కర్త, నేను కాదు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని. ఎవరైనా నన్ను గురువని సంబోధిస్తే, ఛీ మూర్ఖుడా, గురువు ఎవరు అంటాను. సచ్చిదానందుడు తప్ప వేరే గురువు లేరు. ఆయన తప్ప మరో మార్గమే లేదు. ఆయన ఒక్కడే భవసాగరంలో మనలను తరింపచేసే సరంగు. విజయ్తో, ఆచార్యత్వం వహించడం ఎంతో కష్టతరం. ఇందుచేత ఆ వ్యక్తి తనకు తానే కీడు వాటిల్ల చేసుకుంటాడు.
10 మంది గౌరవించడం చూసి కాలుపై కాలు వేసుకొని, నేను బోధిస్తాను, మీరు వినండి అంటాడు. ఇది శోచనీయమైన ధోరణి. దాని లబ్ధి ఏదో కొంత ప్రశంస. కొందరు, ఆహా, విజయబాబు ఎంత బాగా ప్రసంగించాడు, ఆయన మహాజ్ఞాని అంటే అనవచ్చు. నేను బోధిస్తున్నాను అని భావించవద్దు. నేను అమ్మతో, అమ్మా, నువ్వు నడిపేదానవు, నేను యంత్రాన్ని, నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను అంటూ ఉంటాను. విజయ్ వినమ్రంగా, మీరు అనుజ్ఞ ఇస్తే నేను వేదికపై కూర్చుంటాను. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, నేను ఏం చెప్పను, చందమామ అందరికీ మామే, నువ్వే ఆయన్ను ప్రార్థించు. హృదయంలో నిజమైన తపన ఉంటే ఏ భయమూ ఉండదు. విజయ్ మళ్ళీ వినమ్రంగా అడగ్గా శ్రీరామకృష్ణులు, మంచిది, నియమానుసారం చెయ్యి. భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి ఉంటే చాలు అన్నారు. విజయ్ వేదికపై కూర్చొని బ్రహ్మ సమాజ పద్ధతి ప్రకారం ఉపాసన నిర్వర్తించాడు. ఉపాసనా సమయంలో అతడు అమ్మా అమ్మా అంటూ ప్రార్థించడం చూసి అందరి మనస్సులు ద్రవించాయి. ఉపాసన పూర్తి కాగానే భక్తుల భోజనాలకైన ఏర్పాట్లు జరిగాయి. జంపఖానా మొదలైనవి తీసివేసి ఆకులు వేశారు. భక్తులు కూర్చున్నారు. శ్రీరామకృష్ణులకు పీట వేశారు. వేణీపాల్ సమర్పించిన పూరీలు, పలు రకాల మిఠాయిలు, పెరుగు మొదలైన వాటిని భగవంతునికి నివేదించిన పిదప శ్రీరామకృష్ణులు సంతోషంగా భుజించారు. భోజనానంతరం అందరూ తాంబూలం సేవించి ఇళ్లకు తిరిగి వెళ్ళటానికి సిద్ధమయ్యారు. బయలుదేరే ముందు శ్రీరామకృష్ణులు విజయ్తో ఏకాంతంగా మాట్లాడసాగారు. ప్రక్కన మా కూడా ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, ఇందాక నువ్వు భగవంతుని అమ్మా అమ్మా అంటూ ప్రార్థించావే, అది చాలా మంచిది. తండ్రి కంటే తల్లి బంధం దృఢమైనదని చెబుతారు. అమ్మ వద్ద మొండిపట్టు పట్టవచ్చు, తండ్రి వద్ద అది చెల్లదు. త్రైలోక్యుని తల్లి జమీను నుంచి బండ్ల కొద్దీ ధనం వచ్చింది. దానికి కాపలాగా చేత దుడ్డుకర్రలతో తలపై ఎరుపు టోపీలు ధరించి పలువురు కాపలావారు వచ్చారు. త్రైలోక్యుడు దారిలో తన మనుష్యులతో కాచుకొని ఉండి బలవంతంగా ధనం యావత్తు గుంజుకున్నాడు. తల్లి ఆస్తి కోసం మొండిపట్టు పట్టవచ్చు. కుమారుడిపై తల్లి వ్యాజ్యం తెస్తే అది చెల్లదని కూడా చెబుతుంటారు కదా. ఇక్కడ శ్రీరామకృష్ణులు విజయ్తో మాట్లాడుతూ వారి అత్తగారికి ఎంతో భక్తి ఉందని చెబుతున్నారు. మనం అర్థం చేసుకోవాలి, నిజమైన భక్తులు ఎప్పుడూ కూడా సంసార విషయాలను చర్చించడానికి ఇష్టపడరు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు చెబుతున్నారు, పల్లపు ప్రాంతంలో వర్షపు నీరు నిలుస్తుంది, ఎత్తుగా ఉన్న ప్రాంతం నుంచి జారిపోతుంది. అహంకారం ఉన్నంత వరకు జ్ఞానము కలగదు, ముక్తి కలగదు. మళ్ళీ మళ్ళీ ఈ ప్రపంచానికి వచ్చే తీరాలి. కాబట్టి మనలో అహంకారం ఉండకూడదని, భగవంతుణ్ణి ఎప్పుడూ కూడా నువ్వే కర్తవు, నేను అకర్తను, నువ్వు యంత్రాన్ని నడిపేవాడవు, నేను యంత్రాన్ని, సర్వం నువ్వే, ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండాలని చెప్తారు. అదేవిధంగా శ్రీరామకృష్ణులు భగవంతుని అమ్మా అమ్మా అంటూ ప్రార్థించడం చాలా మంచిదని, తండ్రి కంటే తల్లి బంధం దృఢమైనదని, అమ్మ వద్ద మొండిపట్టు పట్టవచ్చని, తండ్రి వద్ద అది చెల్లదని చెప్తున్నారు. అందరికీ నమస్కారం.